ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఘనంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పలువురు నేతల మద్దతు. అనంతపురం జిల్లాలో సచివాలయం సహాయకుడిపై విచారణ. అమర్నాథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్. బీచ్ కుండలో ఇసుక క్వారీలను పరిశీలించిన వైఎస్ షర్మిల. పెట్లూరులో బాధిత కుటుంబానికి పరామర్శ. తాడేపల్లిగూడెంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పర్యటన. జగనన్న ఇళ్ల కాలనీల పరిశీలన. ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు హుజురాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను నియోజకవర్గ ప్రజలు సొంత బిడ్డలా ఆదరిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా వీరతిలకం దిద్ది పోరుదారిలో గెలిచి నిలవాలని ఆశీర్వదిస్తున్నారు. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఆయనతో గ్రామస్తులు ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. అనంతపురం జిల్లా చీకటిమాన్పల్లి సచివాలయంలో ఇంజనీరింగ్ సహాయకునిగా పనిచేస్తున్న అమర్నాథ్ గ్రామంలోని చిన్నపిల్లలపై లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణలు రావడంతో తహసీల్దార్ సమక్షంలో సచివాలయంలో విచారణ నిర్వహించారు. గతంలో అమర్నాథ్ సిబ్బందిని కూడా ఈ విధంగా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ వ్యవహారశైలిపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు రావడంతో తహసీల్దార్ విచారణ చేశారు. అమర్నాథ్పై కఠినంగా చర్యలు తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బీచ్కుంట మండలం షెట్లూరు గ్రామంలో పర్యటించారు. మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందగా బాధిత కుటుంబాన్ని బంధువుల్ని పరామర్శించారు. అనంతరం మంజీరా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలతో గ్రామస్తులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం మంజీరా నదిలో 3 మీటర్ల లోపు ఇసుక తవ్వాల్సి ఉండగా ఇందుకు విరుద్ధంగా 10 మీటర్ల వరకు తవ్వుతున్నారని వైఎస్ షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టారీతన గుంతలు తీయడం వల్లనే వాటిలో నీళ్లు నిండి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పడిపోతాయన్నా డబ్బు చేస్తారు. దీన్ని మేమంత స్టాండర్డ్ కాదు. ఇంకా రేపులు బాబు కూర్చో. ఫోటో తీసుకొని కొంచెం జరగండి అన్న. ఒక్కడే పడిపోతాయి. జాగ్రత్త అన్న. కెమెరా తెలంగాణ బార్డర్లో మహారాష్ట్రకు కర్ణాటక దగ్గరలో ఉంది. మీరు వెనకాల చూస్తున్నది ఈ నియోజకవర్గంలో యథేచ్ఛగా జరుగుతున్న ఇసుక మాఫియా. ఇక్కడే చెరువు ఉంది. ఈ చెరువులో నుంచి ఇసుక తీస్తారు. ఇట్లాంటి డంపులు ఒక 50 అయినా ఉంటాయంట. అక్కడి నుంచి మహారాష్ట్రకు కర్ణాటకకు సప్లై చేస్తూ అమ్ముకుంటున్నారు ఇసుక మాఫియా. ఇక్కడ కేవలము 5 మీటర్లు మాత్రమే తవ్వాలి,
అని నిబంధనలు ఉన్నా కూడా దాదాపు 15 మీటర్లు 20 మీటర్ల వరకు తవ్వడం జరుగుతుంది. వర్షాకాలం కనుక నీళ్లు నిండి తోవ కనిపించక ఒకే కుటుంబం నుంచి 4 దళితులు చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికే మేము ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతుంది. ఇంత యథేచ్ఛగా ఇక్కడ ఇసుక మాఫియా జరుగుతున్నా పాలకుల కళ్ళు మాత్రం కనిపించడం లేదు. పాలకులు ఇది నోటీస్ చేయకుండా ఉన్నారంటే వాళ్లకు ఎవరికెవరికి ఎంతెంత ముట్టుందో ఆలోచన చేయండి. వాళ్ళను బదిలీ చేస్తారు, లేకపోతే సస్పెండ్ చేస్తారు, లేకపోతే మూటలిచ్చి లంచాలిచ్చి వాళ్ళను మేనేజ్ చేస్తారు. కనుక ఎవ్వరూ మాట్లాడరు. మామూలు ప్రజలు ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టి, రౌడీ షీట్ కేసులు పెట్టి వాళ్ళను జైళ్లలో పెడుతున్నారు. ఇసుక రవాణా జరిగినప్పుడు ముందర వెనకల పోలీస్ జీపులతోనే ఈ రవాణా చేస్తున్నారు. ఇంత యథేచ్ఛగా విచ్చలవిడిగా పట్టపగలే ఇసుక దోపిడీ ఇంతగా జరుగుతున్నా కూడా పాలకులు కానీ అధికారులు కానీ ఏమే కానీ ఎందుకు చేయటం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారం అనుభవిస్తే సరిపోతుందా కేసీఆర్ గారు? మీకు ఇక్కడ దళితుల ప్రాణాలు కాపాడాలని కానీ ఇసుక కాపాడాలని కానీ ఈయన బాధ్యత లేదా? అసలు ఇలా యథేచ్ఛగా అన్ని గుంతలు తోవి పెడితే రేపు భవిష్యత్తుకు మీరు ఏం మిగులుస్తారు? గుంతలు తప్ప. ఏం జరుగుతుంది ఇక్కడ? పట్టపగలే ఇసుక దోపిడీ ఇంత యథేచ్ఛగా వేలు ఇస్తున్నారు, మేనేజ్ చేసుకుంటున్నారు ఇసుక మాఫియా వాళ్ళు అని ఇక్కడున్న లోకల్స్ మాకు చెప్తున్నారు. ఏమిటిది? ఇక్కడ ఏం జరుగుతుంది? బంగారు తెలంగాణ అన్నారు, ఈరోజు దోపిడీ జరుగుతుంది. ఇక్కడ దొంగల తెలంగాణ అయింది, దోపిడీ తెలంగాణను చేశారు కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఒక సిట్టింగ్ జడ్జితో ఈ ఎంక్వైరీ జరిపించండి. ఇసుక మాఫియా మీద ఎంక్వైరీ జరిపించండి. ఎవరెవరు ఇన్వాల్వ్డ్ ఉన్నారు, ఎవరు ఇసుక మాఫియా చేస్తున్నారు, ఎవరికి డబ్బులు ముట్టుతున్నాయి, దోషులు ఎవరు, అన్ని పేర్లు బయటికి రావాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎంక్వైరీ వేయండి సిట్టింగ్ జడ్జితో. మేము డిమాండ్ చేస్తున్నాము. న్యాయం చేయాల్సిన బాధ్యత మీకుంది, దోషులను పట్టుకోవాల్సిన బాధ్యత మీకుంది. ఇది తెలంగాణకు సంబంధించిన సంపద. మేలు జరగాలి అంటే అది తెలంగాణకు మేలు జరగాలి, ఇక్కడున్న లోకల్స్కు మేలు జరగాలి. ఈ డబ్బు ఎవరికైనా చెందాలి అంటే అది ఇక్కడున్న లోకల్స్కు చెందాలి. అలా కాకుండా ఇసుక మాఫియా ద్వారా ఎమ్మెల్యే దగ్గర నుంచి టీఆర్ఎస్ నాయకుల వరకు ఈ డబ్బులు తింటున్నారంటే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ను మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అధికారం అనుభవిస్తే సరిపోదు, వీళ్ళ ఇంట్రెస్ట్లను కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకుంది. దయచేసి మీ కర్తవ్యం మీకు చేసి ఇక్కడ సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ ఏపించమని, ఇసుక మాఫియా మీద ఎంక్వైరీ ఏపించమని, దోషులను తేల్చమని, ఈ ఇసుక మాఫియా ఆపమని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను కూడా తన హయాంలో జరిగినట్లుగా ఎమ్మెల్యే చెప్పడం దారుణమన్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు నర్సాపురం నియోజకవర్గంలో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న జమీందారీ భూములు, కంపెనీ భూములు రిజిస్ట్రేషన్లు అడ్డంకిని తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉన్న అడ్డంకులను తొలగించేలా కృషి చేశానని, తాను కోర్టులో ఉన్న అడ్డంకులు తొలగిపోయేలా కృషి చేయడం మూలాన ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసేందుకు న్యాయ వ్యవస్థ సానుకూలంగా స్పందిస్తుందన్నారు. తాజా హయాంలో చేసిన అభివృద్ధి పనులను వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజ్ చేసినట్లు చెప్పుకోవడం ఆశాస్పదంగా ఉందన్నారు. కాళీపట్నం భూములకు సంబంధించి దాదాపు 5,700 ఎకరాలు అవుట్ ఆఫ్ 7,000 చిల్లర ఎకరాల్లో ఈ రోడ్లు, పుంతలు ఇవన్నీ కూడా తీసేగా ఇంకా 5,700 ఎకరాలు దానికి సంబంధించి సాగు భూమి అక్కడ ఉంది. అది దాదాపు 2008 సంవత్సరం వరకు కూడా దానికి సంబంధించి ఆ జమీందారు భూములు అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్స్ జరిగేవి, ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండేవి అక్కడ. అదేవిధంగా మన కంపెనీ భూములు, ఈ కంపెనీ భూములు అనేది 1921లో బ్రిటిషర్స్ అప్పుడు ఏదైతే ఆహార కొరత ఏదైతే వచ్చిందో అప్పుడు ఈ యొక్క భూములు ఏదైతే ప్రభుత్వ భూముల్ని సాగు చేయాలి, సాగు చేసుకుని రైతులందరూ కూడా సొంతంగా పండించుకుని అవి అనుభవించడం ద్వారా
మన దేశానికి కూడా ఆహార అందుతుంది అన్న ఉద్దేశంతో దాదాపు 2000 ఎకరాలు ఇవ్వడం జరిగింది రైతులకి. కంపెనీకి ఇవ్వడం జరిగింది. కంపెనీకి హక్కు ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ హక్కు ఇస్తూ, పూర్తి హక్కులు ఇస్తూ క్లాజ్ 9 అనేది ఒకటి పెట్టి అవి అమ్మటానికి కానీ వేరే ట్రాన్సాక్షన్ చేయకూడదు. వాళ్ళు అనుభవించాలి తప్ప వాళ్ళు అవి అమ్మటానికి ట్రాన్సాక్షన్ కుదరదన్న ఉద్దేశంతో అది ఒక్క క్లాజ్ పెట్టి రైతులకి హక్కులు ఇవ్వడం జరిగింది. కంపెనీకి హక్కు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆ కంపెనీ రైతులందరికీ కొంతమందికి షేర్ హోల్డర్స్ కింద ఇచ్చి అక్కడ రోడ్లు, కాలువలు ఇవన్నీ తీసేగా దాదాపు 1754 ఎకరాలు సాగు భూమి కింద అక్కడ ఉన్నది. అది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే దాదాపు 1500 మంది రైతాంగం, 1400 చిల్లర రైతులు ఏదైతే ఉన్నారో దాని మీద ఆధారపడి వాళ్ళకి షేర్ హోల్డర్స్ కింద ఉన్నారు తప్ప వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం లేదు. దీని ద్వారా వాళ్ళు ఎప్పటి నుంచో 100 సంవత్సరాలు పూర్తయినా కానీ వీళ్ళు షేర్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవడం తప్ప రిజిస్ట్రేషన్స్ అఫీషియల్గా గవర్నమెంట్ ద్వారా అయ్యేటువంటి పరిస్థితి లేదు. దీని ద్వారా అనేక లబ్ధులు, ఈ రిజిస్ట్రేషన్లు అవ్వకపోవటం వల్ల అనేక ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధులు రైతులందరూ కూడా కోల్పోతున్నారు. అంతేకాకుండా వాళ్ళు అమ్ముకోవాలంటే, లేదంటే ఉదాహరణకి వాళ్ళ యొక్క ఇంట్లో వాళ్ళ ఆడబిడ్డకి కట్నం కింద ఇస్తే అక్కడ అది ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు కాబట్టి దాని ద్వారా పెళ్ళిళ్ళు కూడా సంబంధాలు ఆగిపోయినటువంటి సందర్భాలు కూడా ప్రాంతంలో ఉన్నాయి. రైతులంతా కూడా అనుభవిస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇది అంతా ఈ కంపెనీ భూములు 100 years సమస్య. అదేవిధంగా జమీందారీ భూములకు సంబంధించి 2008 నుంచి రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి. దాదాపు మీరు చూస్తే కనుక అక్కడ ఇక్కడ దాదాపు 7000 మంది పైన రైతాంగం, ఒక 10,000 కుటుంబ సభ్యులు దీని మీద నలుగుతున్నారు మన నర్సాపురం నియోజకవర్గంలో. ఆ జీవో అమలు అవ్వడానికి మీరు కాదా? మీరు ఆర్డీఓ ఆఫీస్కి ఫోన్ చేసి యాపండి అని చెప్పిన వ్యక్తి మీరు కాదా? వాళ్ళు చెప్పకుండా ఇచ్చేసాను కదా. తర్వాత మీకు అటువంటి ఏమైనా ఉంటే, అటువంటి కంప్లైంట్ ఉంటే దాంట్లో ఎంక్వైరీ చేయించుకోండి. మీకు రాజకీయ దురుద్దేశాలు, లేదంటే రాజకీయ కక్షలో, ఇంకో కక్షలో, లేదంటే అక్కడ స్థానిక రాజకీయాలు, నేను చెప్పేది మీ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఎవరో 2-3 ఉన్నారు, అలాగే అక్కడ ఇంకో సామాజిక వర్గం ఉంది, 2 సామాజిక వర్గాలకి ఏదో ఉన్నటువంటి వైరాలు అంతకుముందు తెలుసు. మీ భోగతాలన్నీ తెలుసు. అక్కడ ఏదైతే ఇల్లు అంటించేటాలు అక్కడ రకరకాలు చేశారు మీరు మీ యొక్క అంతకుముందు హయాంలో. రకరకాల భోగతాలన్నీ తెలుసు. అటువంటి భోగతాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఒక సామాజిక వర్గం ద్వారా వచ్చేసింది ఇది, సో ఇది కుదరదు, మా సామాజిక వర్గం ద్వారా జరగాలి, మా సామాజిక వర్గం ద్వారా అయినట్టు చేయాలి అని అదే చెప్తున్నా. రాజకీయ లబ్ధి కోసం 2.5 సంవత్సరాలు పోస్ట్పోన్ చేశారు అని సందర్భంగా మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం పేద రైతులు మీరు అన్యాయం చేశారు అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ కేంద్రం నుంచి ఆటోమేటిక్గా వచ్చేటువంటి ఫండ్స్, కలెక్టర్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ తప్ప, లేదంటే పంచాయతీలకి 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ద్వారా వచ్చేటువంటి నిధులు తప్ప, అంటే ఇక్కడ మున్సిపాలిటీలో మనందరం పనులు కడితే ఇక్కడ వచ్చేటువంటి నిధులు తప్ప, మీరు ఎక్సెప్ట్ ఆ బస్ స్టాండ్ అది కూడా ఎలా వచ్చేసింది మీకు యాదృష్టంగా వచ్చింది ఉంటుంది ఎంతో అంత. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన పీఈటీ అభ్యర్థుల్ని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. 2017 సెప్టెంబర్లో పరీక్షలు రాసిన పీఈటీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 4 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు ఫలితాలు విడుదల చేయకపోవడంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 1:1 ద్వారా ఫలితాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల పీఈటీ అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయాలని, టీఎస్పీఎస్ వెంటనే పీఈటీ నియామకాలు చేపట్టాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు సార్ని కలిసాము, సార్తో పర్సనల్ కూడా కూర్చున్నాము, ఎన్నోసార్లు మిమ్మల్ని కలిసాము సార్. మేము ఓఎస్ టు విఏ ప్రమోషన్ అప్పుడు కూడా ఎగ్జామ్ రాసే కదా సార్, అందరం వాళ్ళు కొట్లాడాము. జరిగింది సార్, దయచేసి ఆ మాట రిక్వెస్ట్ చెప్పట్లేదు. జీవో ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు అడిగాను, వాళ్ళు ఇప్పుడే ఆన్లైన్లో తీసుకోండి సార్ వాళ్ళు అంటే వచ్చినాక మాకు కూడా తెలియదు. నోటీస్లో మాకు ఇది 3 నెలల ముందు సీఎం గారు సంతకం అయిందనే తెలుసు, కానీ వచ్చిన తర్వాత జీవో వచ్చేది ఇప్పుడు చదవలేదు కూడా. జీవో పాత జీవోస్ కూడా ఉన్నాయి సార్, 34 ఉంది, 30 అడిగిన తర్వాతనే మోడిఫికేషన్స్ మేము పంపించాము. అవును సార్, వాస్తవం మోడిఫికేషన్ అప్పుడు మేము కూడా 75% అడిగిందే మేము సార్. ఆర్గ్యుమెంట్ అనే విషయం కాదు సార్, సారీ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే సారే సార్ మేజర్, ఇప్పుడు సారు కాబట్టి సారు తప్ప ఇంకా ఎక్కడ పోయినా ఊరికే ఇచ్చుడే. అదే మీకు తెలియని ఏముంది సార్, దయచేసి సార్. మేము కాంపిటేటివ్ సార్ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ రాసే మేము అర్హత ప్రకారమే పోతాం సార్. దయచేసి మాకు కూడా అవకాశం కల్పించండి.
చెప్పిన దానికి నేను పాజిటివ్ మేము పంపించింది కూడా ఆడియోలో మీరు అడగండి మేమేం పంపించాము అప్పుడు వచ్చేలా చూడండి సార్, వచ్చేలా చూడండి, పంపించడం కాదు చూడండి కదా మేము ఏదో తప్పు చేశామని మేము ఆర్టీఐలో అడుగు, ఎందుకంటే అఫీషియల్గా నువ్వు అడిగితే నేను ఇవ్వడానికి నేను అడుగుతాను సార్, మీకు ఇస్తాము. అప్పుడు మేమేం తప్పు చేసాము మీకు తెలుస్తుంది. మేము పంపించింది సార్ మీరు తప్పు చేస్తారని కదా మేము ఆర్టీఐలో ఎట్లా మేము పంపించింది మీకు తెలుస్తుంది. అది కాదు సార్, ఇప్పుడు మేము 20 సంవత్సరాలు కృష్ణా జిల్లాలో గ్రామస్తులు ధర్నాకు దిగారు. చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చారు అంటూ ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. అగిరిపల్లి మండలం నెక్కలం కొల్లగూడెం వద్ద చెరువులో ఇళ్ల పట్టాలు ఇచ్చారని వర్షం పడితే నీట మునుగుతాయంటూ ఆందోళన చేశారు. విజయవాడ నూజివీడు ప్రధాన రహదారిపై గంట నుండి 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువులో ఉన్న భూమిని గవర్నమెంట్ కి ఎక్కడ 53 లక్షలు ఇచ్చాడు. అది ఒక ఎమ్మెల్యే గారికి చెడు కాదు, లోకల్లో ఉన్న టీడీపీ నాయకులు ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు కూడా మాకు ఇక్కడ ఇవ్వడం వల్ల ఏ ఇబ్బంది లేదని సంతకాలు పెట్టారు. లోకల్లో ఉన్న కొంతమంది టీడీపీ నాయకులు ఆయన అనుచరులు మత్స్యారవ అనుచరులు ఇక్కడ ఇవ్వడం వల్ల మాకు ఏ విధమైన ఇబ్బంది లేదని సంతకాలు పెట్టారు. ఆ సంతకాలు ఇచ్చారు. తిరుమల శ్రీవారిని సినీ నటి ప్రియా ఆనంద్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అదే ఫేస్ ఐడెంటిఫై అవ్వాలి మేడం. మానవత్వం మంటగలిసింది. రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఏకంగా కన్న తండ్రి కసాయి తండ్రిగా మారి కూతుర్ని శారీరకంగా వేధిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని 12వ వార్డులో ఓ కన్న తండ్రి తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, వేధింపులకు గురి చేస్తున్నాడని ఓ తండ్రిపై కన్న కూతురు అభియోగం మోపింది. 12వ వార్డుకు చెందిన పవన్ పాసి తన కూతురిని వేధింపులకు గురి చేస్తున్నాడని ఐసీడీఎస్ అడిషనల్ సిడిపిఓకు సమాచారం తెలియడంతో సంఘటనా స్థలాన్ని చేరుకొని కుటుంబ సభ్యుల మధ్య విచారణ చేపట్టి కూతురు అభిప్రాయం మేరకు కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి తరలించారు. అడిషనల్ సిడిపిఓ ఇల్లందు పట్టణంలోని ఒక పాపని తండ్రి అరెస్ట్ చేస్తున్నాడని అభియోగం రావడం వల్ల మేము వెళ్ళి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ పాపని కొత్తగూడెం చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించడం జరిగింది. తదుపరి విచారణ తర్వాత పాపని సంరక్షించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెద్ద తాడేపల్లి గ్రామంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పర్యటించారు. జగనన్న ఇళ్ల కాలనీలను పరిశీలించారు. జేసీ సూరజ్ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాల్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. This is 1.57 road ఇస్తాము. జూన్ 2 నుంచి పెట్టామండి. వర్షాలు స్టార్ట్ అయ్యి మళ్ళీ తర్వాత నుంచి బెడ్ ఎంట్రీ చేసి స్త్రీ ఎక్కడ పైకి 6,000 చెప్పు ప్రస్తుతం ఉన్న 591 కేసులను కాకినాడలోని ఫోక్సో చట్ట ప్రత్యేక న్యాయస్థానం ద్వారా అతి త్వరగా పరిష్కరించనున్నట్లు ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి ఎం బబితా తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి వర్చువల్ విధానంలో కాకినాడలో కలెక్టరేట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఫోక్సో చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రిన్సిపాల్ జిల్లా న్యాయమూర్తి ఎం బబిత మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో ఏర్పాటైన ప్రత్యేక ఫోక్సో న్యాయస్థానం చిన్నారుల స్నేహపూర్వక కోర్టు అని, ఈ కోర్టు కార్యకలాపాలు సజావుగా జరగనున్నట్లు తెలిపారు. చాలా తక్కువ సమయంలోనే కోర్టు డిజిటల్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈరోజు ముఖ్యంగా మనందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి కారణం ఈరోజు పోక్సో కోర్ట్ ఇనాగ్రేషన్ హానరబుల్ చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి గారు కండక్ట్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు ఈ పోక్సో కోర్ట్ని. మరియు ఈ కోర్ట్ ఇనాగ్రేషన్లో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు ఈస్ట్ గోదావరి యూనిట్ యు దుర్గా ప్రసాద్ రావు గారు, సన్ ఆఫ్ సాయిల్ రావు రఘునందన్ రావు గారు కూడా జడ్జ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఇది చాలా షార్ట్ పీరియడ్లో ఈ డిజిటల్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇందుకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బిల్డింగ్ రిపేర్ చేసి లాంగ్ బ్యాక్ ఇవ్వడం జరిగిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే ప్రొవైడ్ చేశారు. సో హానరబుల్ చీఫ్ జస్టిస్ గారికి మరియు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారికి మరియు రఘునందన్ రావు గారికి మరియు ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అందరికీ మా ధన్యవాదములండి. మరియు మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ స్టాఫ్ ఎవరైతే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారో అందరికీ ధన్యవాదములండి. ముఖ్యంగా అందరికీ తెలిసినట్టే పోక్సో కోర్ట్ అనేది చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్ అండి. విక్టిమ్ పేరు చెప్పకూడదు, మళ్ళీ విక్టిమ్ కూడా ముద్దాయిని చూసేటట్టు కాకుండా భయభ్రాంతులకు గురి చేయకుండా చేసే కోర్టు. సో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు అలాగే నడుస్తుందని, దీంట్లో అహ్మద్ గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నారు. సో ఈ కోర్ట్ ఫంక్షనింగ్ చాలా స్మూత్గా జరుగుతుందని, 591 కేసెస్ ఇక్కడ ఉన్నాయని, అతి త్వరగా ఈ కేసెస్ అన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుందండి. ఇదంతా హానరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్ మేరకు చేయడం జరిగిందండి. ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర సిబ్బంది అందరికీ ధన్యవాదములు. నమస్తే. దిశ ఇట్స్ అన్ అమెండ్మెంట్ యాక్ట్ అండి. మీకు చైల్డ్ ఫ్రెండ్లీ ఆల్రెడీ అమెండ్మెంట్లో వచ్చాయి ఇవన్నీను. సో ఆబ్వియస్లీ ఇదంతా ఇంటర్ రిలేటెడ్. సో మీకు అందరికీ పోక్సో యాక్ట్ 2012 కోసం అవగాహన ఉంది కండి, దాని మేరకునే ఇది జరుగుతుందండి. దేశంలోనే విద్యా వ్యవస్థలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన కెరీర్ పాయింట్ సంస్థ హైదరాబాద్లో కూడా నూతనంగా కెరీర్ పాయింట్ను లాంఛనంగా ప్రారంభించింది. లగ్డీ కపుల్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కెరీర్ పాయింట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు, చైర్మన్ ఉదయ్ భాస్కర్, డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ఇండియా చీఫ్ మెంటర్ నితిన్ దాదిచులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1993 సంవత్సరంలో స్థాపించబడి ప్రాథమిక దశ నుండి పిహెచ్డి వరకు గత 28 సంవత్సరాలుగా భారతదేశంలో విద్యను అందిస్తూ ప్రథమ స్థానంలో కెరీర్ పాయింట్ నిలబడిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో తమ ప్రస్థానాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యుత్తమ నిపుణులైన అధ్యాపకులతో ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కెరీర్ పాయింట్ తరఫున వెల్కమ్ చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా పాండమిక్ సిట్యుయేషన్లో చాలామంది కెరీర్ పాయింట్ రాజస్థాన్ కోటా వెళ్ళి అక్కడ చదువుకున్న విద్యార్థులు ఆ టైంలో వచ్చేటప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఇదే కోటా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఐఐటి నీట్కి సంబంధించిన దానిలో హైదరాబాద్లోనే ఇక్కడ ఈ పిల్లల్ని ఇక్కడే ఆపి ఇక్కడనే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కెరీర్ పాయింట్ని ఇక్కడ తీసుకోవటం జరిగింది. మెయిన్లీ కెరీర్ పాయింట్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఎడ్యుకేషన్ సిస్టంలో గత దరిదాపులో 30 సంవత్సరాల నుంచి మంచి నేమ్ ఉన్న సంస్థ. రెండోది బాటమ్ టు టాప్ అంటే ప్లే స్కూల్ దగ్గర నుంచి పిహెచ్డి వరకు ఒక యూనివర్సిటీస్ కూడా కలిగి ఉన్న ఏకైక సంస్థ ఇండియాలో. లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ఐఐటి నీట్కి లీడింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి కెరీర్ పాయింట్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో మా ద్వారా మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. సిట్యువేషన్లో మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఐటి డాక్టర్లు అవ్వాలని, ఐఐటిఎన్స్ అవ్వాలని చెప్పేసి దేశం గర్వించదగ్గ కోటా ప్రాంతంలో వెళ్ళి వాళ్ళు విద్యని అభ్యసిస్తున్నారు. సో ఇప్పుడున్న పాండమిక్ సిట్యువేషన్లో అంత దూరం వాళ్ళు వెళ్ళి చదువుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. హాస్టల్స్ ఉండడం కూడా చాలా ఇలాంటి కరోనా లాంటివి ఫ్యూచర్లో ఇంకెన్నో వైరస్లు రాబోతున్నాయని మనం విన్న సమాచారం ప్రకారం దాన్ని అరికట్టడానికి మన తెలంగాణ పిల్లల్ని తెలంగాణలో చదువుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మేము ఎంతో ప్రయత్నం చేసి ఒక 1 year నుంచి దీని వెనక, ఎందుకంటే కోటా నుంచి కెరీర్ పాయింట్ అనేది 22 సంవత్సరాల నుంచి చాలామంది డాక్టర్లు, చాలామంది ఐఐటిని తయారు చేసిన సంస్థ హైదరాబాదులో తీసుకురావడానికి
మేము ఓంప్రకాష్ గారి దగ్గర, ప్రమోద్ మహేశ్వరి గారి దగ్గరికి పద్దాకా వెళ్ళి వాళ్ళతో పాటు డిస్టర్బ్ చేసుకుంటూ వాళ్ళ బ్లెస్సింగ్స్తోని హైదరాబాద్లో ఈసీఐఎల్లో ఒక బ్రాంచ్, హిమాయత్ నగర్లో ఒక బ్రాంచ్, మాదాపూర్లో అబ్బాయిలకి సపరేట్ హాస్టల్, అమ్మాయిలకి సపరేట్ హాస్టల్ని తీసుకొచ్చి, అదే కాకుండా ఈ పాండమిక్ సిట్యువేషన్లో మన పిల్లలకి, మన తెలంగాణ పిల్లలకి మనం చక్కటి విద్యని, అంటే ఆల్ ఓవర్ ఇండియా గర్వించదగ్గ ఎడ్యుకేషన్ని మనకు అందుబాటులో ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్ని తీసుకోవడం జరిగింది. సో మనం కూడా మీరందరూ ఆశీస్సులతోని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోని రాబోయే రోజుల్లో ఈ బ్రాండ్ని ఆల్రెడీ చాలా డాక్టర్స్ ఈ ఐఐటీ తయారు చేసింది కాబట్టి మనం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి మంచి డాక్టర్లని తయారు చేయాలి, మంచి ఐఐటీఎస్ తయారు చేయాలి అనే ఒక మంచి సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఇదండి. మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నాము. నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుపడడంతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 2 కాంగ్రెస్ కార్యకర్తలు గాయాలయ్యాయి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల బండ్లగూడెం గ్రామాలలో సెగ్రిగేషన్ షెడ్లను జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ నెల్లుట్ల గ్రామంలోని తడి చెత్త, పొడి చెత్త సేకరించడంలో ప్రైవేట్ వెహికల్ పెట్టి ప్రజల దగ్గర నెలకు 50 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారనే సమాచారంతో కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఎంపీఓ మల్లికార్జునను అడగగా నెల్లుట్లలో గ్రామం పెద్దది కావడం వల్ల ఒక ట్రాక్టర్ సరిపోవడం లేదన్నారు. దీంతో గ్రామ పంచాయతీ తీర్మానంతో వేరే వెహికల్ పెట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎవరు నెలకు 50 రూపాయలు కట్టనవసరం లేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు చిట్ల స్వరూపరాణి, భూపాల్ రెడ్డి, కాటం విజయ్ కుమార్ స్వామి, ఎంపీఓ మల్లికార్జున్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఊరు పెద్దగా ఉన్న దాని గురించి ఒక ట్రాక్టర్తో చెత్త సరిపోతలేదు. దాంతోపాటు మనకు సిబ్బంది షార్టేజ్ ఉన్న కారణం చేత గత డిసెంబర్లో వాళ్ళు వచ్చి కలిసినప్పుడు జనవరిలో గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఆటో పెట్టుకోవడం జరిగింది. అందరి సభ్యుల, గౌరవ సభ్యుల ఆమోదం మేరకు ఆటోని అది చేసినాము. మొన్న ఇది మా పై అధికారుల దృష్టికి వెళ్ళిన సందర్భంలో మెమో ఇచ్చారు. మెమో ఇచ్చినప్పుడు ఆటోను కూడా బంద్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగిన పరిణామం ఏదైతే ఉందో వాళ్ళకి రిటర్న్లో కానీ ఏ రకంగా వాళ్ళని డబ్బులు వసూలు చేయమని మాత్రమే ఏం చెప్పలేదు. తడి చెత్త, పొడి చెత్త సేకరించే ప్రైవేట్ వాళ్ళకు అప్పగిస్తానికి తీర్మానం చేసుకుంటామన్నారు గ్రామ పంచాయతీ నుండి. అలాంటిది ప్రైవేట్గా వ్యక్తులకు ఇచ్చి తీర్మానం చేసుకునేది ఏం లేదని ఇదివరకు తెలియపరిచినాము. వ్యక్తుల కుటుంబాల వద్ద నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తుందని కంప్లైంట్ వస్తే మొన్న ఈ మధ్యనే డిపో గారు కూడా మెమో ఇవ్వడం జరిగింది. అలాంటి దాని గురించి విచారించగా డబ్బులేమి తీసుకుంటలేమో అని చెప్పినారు. అయినా కూడా ప్రైవేట్ వ్యక్తులతోని చెత్తను సేకరించే విధానం బంద్ చేయమని చెప్పినాము. ఈరోజు మా బండ్లగూడెం గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ను సందర్శించిన ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ గారికి ధన్యవాదాలు. మా గ్రామంలోని మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మా సిబ్బందికి అందించడంలో మా స్త్రీలందరూ మాకు సహకరిస్తున్నారు. గణపురం మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి సెగ్రిగేషన్ షెడ్ అంటే తడి చెత్త, పొడి చెత్త ఇది ఏ విధంగా జరుగుతుంది గ్రామాల్లో అని ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన బండ్లగూడెం గ్రామంలోకి ఇక్కడ సెగ్రిగేషన్ షెడ్ రావడం జరిగింది. సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సెగ్రిగేషన్ షెడ్ చూసినట్టయితే దాదాపుగా ఇది చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఇక్కడ చెత్తను సెగ్రిగేట్ చేయడం విషయంలో కానీ, కంపోస్ట్ తయారు చేసే విషయంలో కానీ, మరియు ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ట్రాక్టర్లో వేసే క్రమంలో తడి చెత్త, పొడి చెత్త విడదీసి వేయాలనే అవేర్నెస్ కానీ ఇక్కడ బండ్లగూడెం గ్రామంలో నిజంగా ఉండడం మా అదృష్టంగా, మా లింగాల గణపురం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా దాంట్లో భాగంగానే నెల్లుట్ల గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ను కూడా సందర్శించడం జరిగింది. అక్కడ సెగ్రిగేషన్ షెడ్ ఇప్పటి వరకు కూడా
తడి చెత్త పొడి చెత్త కాదు, అసలు చెత్త కూడా అక్కడికి తీసుకెళ్లడం జరగట్లేదు. అక్కడ ఉన్న సెగ్రిగేషన్ షెడ్కి అంటే డోర్లు క్లోజ్ చేసి అక్కడికి చెత్త తీసుకపోకపోవడం, దాన్ని దగ్గరలో ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్లి చెత్తను మొత్తం డంప్ చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో పలువురు నేతల మద్దతు. అనంతపురం జిల్లాలో సచివాలయం సహాయకుడిపై విచారణ. అమర్నాథ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్. బీచ్కుండలో ఇసుక క్వారీలను పరిశీలించిన వైఎస్ షర్మిల. పెట్లూరులో బాధిత కుటుంబానికి పరామర్శ. తాడేపల్లిగూడెంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పర్యటన. జగనన్న ఇళ్ల కాలనీల పరిశీలన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.